గైస్, ఏదైతే నేను నా సిట్ విచారణ జరిగిన తర్వాత విజయసాయి రెడ్డి బయటకు వచ్చి ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడాడో చాలా సంచలన వ్యాఖ్యలు చేశారండి. ఎందుకంటే ఏదైతే రీసెంట్గా జరుగుతుందో వైసీపీ సోషల్ మీడియా ఆయన ఏమైనా ట్రోల్స్ కావచ్చు, లేకుంటే మిగతా వాళ్ళు చాలామంది ట్రోల్స్ కావచ్చు, ముసలోడా కూడా ఆయన అన్నారంట. ఆయనైతే నేనైతే చూడలేదు కానీ ఆ వీడియో సాక్షిలో ఒక డిబేట్లో అయితే ఒక ముసలోడికి వ్యవసాయం చేసుకుంటా అన్నాడు. వీడికి ఎందుకు మళ్ళీ ఏదో పార్టీలు పోతా అన్నాడు, బీజేపీలు పోతా అంటున్నాడు, అది రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. సరే, నన్ను ముసలోడైనా సరే పక్కన పెట్టేస్తే యాక్చువల్గా నన్ను మీరే అంటున్నారు నెంబర్ 2 అని. నేను నెంబర్ 2 కాదు. ఏదైనా ఏదైతే పార్టీలు ఉంటాయో, మామూలుగా పార్టీలు ఉన్నాయి కదా, జాతీయ పార్టీలు కాకుండా ఏదైతే స్టేట్ పార్టీలు ఉంటాయో ఆ పార్టీల్లో 1 నుంచి 100 వరకు అధినాయకుడు ఉంటారు తప్ప, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎవరైనా సరే 1 నుంచి 100 వరకు అతనే ఉంటారు తప్ప నెంబర్ 2లు నెంబర్ 3లు ఉండరండి అని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ మీరు నెంబర్ 2 అంటున్నారు కాబట్టి, కానీ నన్ను నెంబర్ 2 నుంచి దాదాపు 2000 స్థానానికి పడేశారు. అంటే నెంబర్ 2గా ఉన్న నన్ను 2000 దాకా నేను 2000 స్థానానికి వెళ్ళిపోయానండి. కాబట్టి నేను ఒకప్పుడు 2014 నవంబర్ నుంచి, ఆయన క్లియర్గా డేట్ కూడా మెన్షన్ చేసి చెప్పాడు, 2014 నవంబర్ నుంచి మళ్ళీ అధికారంలో 2019లో అధికారం వచ్చేంత వరకు నేను జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతో కష్టపడ్డాను. అక్కడ ఎవరు లేరు, నేను భుజాల మీద పార్టీని మోసాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నేనైతే పార్టీని భుజాల మీద మోసుకొని అధికారంలోకి తీసుకొచ్చానని చెప్పారు. అంటే అధికారంలో తీసుకురావడానికి నేను కూడా వన్ ఆఫ్ ది కారణం అని అయితే చెప్పుకొచ్చారు ఆయన. ప్రశాంత్ కిషోర్ కావచ్చు, మిగతా ఎవరు లేరు, జగన్మోహన్ రెడ్డి, ప్రశాంత్ కిషోర్, మేము ముగ్గురమే పార్టీని అయితే గెలిపించడానికి ప్రయత్నం చేశామండి. నేను భుజాలపైన మోసానని అయితే చెప్పుకొచ్చారు. చాలా ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అలాంటి వాడిని నన్ను 2వ స్థానం నుంచి 2000 స్థానానికి పడేశారండి. పక్కనున్న వాళ్ళు ఎప్పటికైనా విజయసాయి రెడ్డి వెన్నుపోటు పొడుస్తారని ఆయన కోటర చెప్పుకుంటూ వచ్చింది. అలా చిన్నగా నన్ను 2వ స్థానం నుంచి 10వ స్థానానికి, 10 నుంచి 20కి, 30కి, 100కి అలా పెంచుకుంటూ పోయి దాదాపు 2000 స్థానం నన్ను పడేశారని అయితే నేను చెప్పుకుంటూ వచ్చారండి. చాలా ఆవేదన వ్యక్తం చేశారు. సరే, ఏదేమైనప్పటికైతే నేను పార్టీలో నేను పెట్టింది 2 సార్లు ప్రెస్ మీట్లు, దాన్ని కూడా మీరు ఇంత కాంట్రవర్సీ చేస్తున్నారు. నన్ను ఏదైతే లిక్కర్ స్కామ్ గురించి అడుగుతున్నారో, స్కామ్ జరిగిందని ఆయనే ప్రశ్నిస్తూ ఉన్నాడు. సరే, జరుగుంటే రాజ్ కసిరెడ్డిని అడగమని చెప్తున్నాడు వెళ్ళి. ఆయన అడిగిన తర్వాత నన్ను ప్రశ్నించమని చెప్తున్నాడు. మీరు అడిగిన తర్వాత నన్ను అడగమంటున్నారు. ఆయన అయితే దొరకట్లేదు. కానీ ప్రెస్కి పక్కన పెట్టేస్తే ఓవరాల్ చూసుకుంటే ఆయనలో ఆవేదన కనబడుతుంది. ఏం లేదు, మనకు తెలిసిందే. 2019 వరకు ఆయన హవా నడిచింది క్లియర్గా, నెంబర్ 2గానే నడిచింది ఆయన. జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరైనా పార్టీలో ఒక ఆ స్థాయి ఉందంటే అది ఓన్లీ విజయసాయి రెడ్డికే ఉంది. అందరూ తెలిసిన విషయమే. ఆయన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడు, అందరూ తెలిసిన విషయమే. తర్వాత మెల్లమెల్లగా అతని కోటర్లకు వేరే వాళ్ళు, కొత్త వాళ్ళు రావడం చూసాం. రాజ్ కసిరెడ్డి వాళ్ళు కావచ్చు, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, మిగతా చాలామంది ఆ కోటర్లో పేరుని నాని లాంటి వాళ్ళు చాలామంది నిదానంగా అయితే ఆ కోటర్లోకి రావడం చూసాం. వచ్చిన తర్వాత ఏమైందంటే విజయసాయి రెడ్డి మీద దాన్ని అంటారు కదా, దాన్ని ఏమంటారు, చెప్పుడు మాటలు అంటారు కదా, చెప్పుడు మాటలు విన్న జగన్మోహన్ రెడ్డి అయితే విజయసాయి రెడ్డిని కొంచెంగా పక్కన పెట్టడం చూసాం. అంటే వెన్నుపోటు పొడుస్తాడు, ఫ్యూచర్ నీకు ఎప్పుడైనా థ్రెట్గా ఉంటాడు విజయసాయి రెడ్డి, కాబట్టి అతన్ని కొంచెం సైడ్ చేస్తే మంచిది అనుకొని అతనికి ఎంపీ సీటు యాక్చువల్గా నెల్లూరు కావాల్సింది, లేకుంటే ఉత్తరాంధ్రలో పోటీ చేయాల్సింది. కానీ ఆయన తీసుకొచ్చి నెల్లూరులో అయితే సీటు ఇవ్వడం చూసాం మనమైతే. ఆయన కావాల్సింది వైజాగ్, ఆ ఏరియాలో సీటు కావాల్సింది. ఆయన కావాలని నెల్లూరు సీటు ఇచ్చి ఓడగొట్టారని అయితే ఆయన చెప్పుకోవడం చూసాం. ఓవరాల్ చూసుకుంటే ఆయనైతే జగన్మోహన్ రెడ్డి మీదకి నాకు తెలిసి ఏం చెప్పకపోవచ్చు, ఆయన అయితే ఇంకా గౌరవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే అతని మీద చెప్పుడు మాటలు చెప్పారో వాళ్ళపైన అయితే ఆయన కసి అయితే కనబడుతుంది క్లియర్గా. అందుకే మరి సిట్లో కూడా కలిసి వాళ్ళ పేర్లు అయితే చెప్పడం చూస్తున్నాం. ఓవరాల్ చూసుకుంటే ఆయన ఆవేదన కనబడుతుంది. అలానే వైసీపీ ఏదైతే ట్రోల్ చేస్తుందో, ఒక ముసలోడా నీకెందుకు వ్యవసాయం చేసుకుంటా అన్నావు కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు రాజకీయాలు మాట్లాడుతున్నావు అని చెప్పుకొచ్చారు. ఓవరాల్గా బీజేపీలో చేరుతున్నానని చెప్పారు. బీజేపీలో అధ్యక్ష పదవి కూడా నాకు వస్తుందని చెప్తున్నారు. అలానే బీజేపీ రాజ్యసభ ఇవ్వబోతుందని చెప్తున్నారు. ఇలా రకరకాలుగా పుకార్లు అయితే మీరే కల్పిస్తున్నారు. నాకైతే ఏం తెలియదని అయితే చెప్పుకొచ్చారు. సరే, ఓవరాల్గా అయితే జగన్మోహన్ రెడ్డి నన్నైతే మోసం చేశానని చెప్పాడు ఓవరాల్గా.